ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుండి ప్రారంభమై ఆగస్టు 23 శనివారంతో పూర్తవుతుందండి. మరి ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే జూలై 23 బుధవారం రోజున శుభ్రం చేయాలండి. జూలై 24న అమావాస్య అవుతుంది కాబట్టి అమావాస్య రోజు ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రం చేయకూడదండి. కాబట్టి జూలై 23 బుధవారం రోజున మాత్రమే శుభ్రం చేయాలండి. జూలై 25 శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి గడపని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు పెట్టి పూజా మందిరాన్ని నీటిగా తుడిచి దేవుడి ఫోటోలకి, విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి పూజను మొదలు పెట్టుకోవచ్చండి. అయితే శ్రావణ మాసం కోసం ఇంటిని శుభ్రం చేసి 3 లేదా 4 రోజులు పూజ చేసిన తర్వాత పీరియడ్స్ టైం వస్తే మళ్ళీ ఇంటిని డీప్ క్లీనింగ్ చేయాలా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. అయితే ఇంటినంతా డీప్ క్లీనింగ్ చేయనవసరం లేదండి. 5 డేస్ తర్వాత ఇల్లంతా మాప్ పెట్టుకుని మీరు ముట్టుకున్న డ్రెస్లను, బెడ్షీట్స్ ని వాష్ చేసుకుని 6th డే నుండి పూజను చేసుకోవచ్చండి. మనం పూజా రూమ్ లోకి వెళ్ళాం కాబట్టి పీరియడ్స్ పూర్తయిన తర్వాత పూజా మందిరంలో పసుపు నీటిని గాని, గంగా జలాన్ని గాని చల్లుకోవాలి. మనం ఎక్కువగా కిచెన్ లో గాని, బెడ్రూమ్ లో గాని తిరుగుతాము కాబట్టి వాటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. గంగా జలం గాని, పసుపు నీటిని గాని ఇల్లంతా చల్లండి. తర్వాత మీరు పూజను చేసుకోవచ్చండి.